గల్లంతైన 6 జాలర్ల కోసం విశాఖ తీరంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో 24 గంటలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 3 హెలికాప్టర్లు 4 షిప్లతో రెస్క్యూ కంటిన్యూ అవుతుందంటున్నారు అధికారులు. వాయుగుండం ప్రభావంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందంటున్నారు. 3వ రోజు నేవీ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. తమ వారి ఆచూకీ కోసం మత్స్యకార కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఈ నెల 1న బుధవారం 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా శనివారం మధ్యాహ్నం వరకు వేట సవ్యంగా సాగింది. ఆ తర్వాత అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారటంతో చేపల రేవుకు 10 మైళ్ల దూరంలో అంటే గంగవరం సమీపాన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. నడి సంద్రంలో బోటు మునిగిపోవటంతో దాన్నే ఆసరాగా చేసుకుని గంటల కొద్దీ ఉన్నారు. ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. చివరికి ఆసరాగా ఉన్న బోటు కూడా మునిగిపోవటంతో తలో దిక్కు ఈదడం ప్రారంభించగా బలమైన కెరటాలు వారిని నిర్వీర్యులను చేశాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి తీరానికి చేరుకోవాల్సిన వారంతా రాత్రి పొద్దుపోయే వరకు రాలేదు. గల్లంతైన సమాచారం రాత్రి 10 గంటలకు వెలుగులోకి రాగా ఆ వివరాలు అధికారులకు చేరేసరికి అర్ధరాత్రైంది. ఆదివారం చేపల రేవుకు తరలి వచ్చిన కుటుంబ సభ్యులు బంధువుల రోదనలతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అధికారులతో మాట్లాడి వారిని అప్రమత్తం చేశారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సముద్రంలో గల్లంతైన మిగిలిన 6 కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో సెర్చ్ ఆపరేషన్ కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు 6 ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ తెలుసుకొని సేఫ్గా తీసుకురావాలని వారు వేడుకుంటున్నారు. ఇక సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. గల్లంతైన 6 జారుల కోసం విశాఖ తీరంలో కంటిన్యూస్ గా గాలింపు కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, గంగవరం సముద్ర తీర ప్రాంతంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. 3 రోజులు గడుస్తున్నప్పటికీ వారి ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. కోస్ట్ గార్డు, మెరైన్ అలాగే నేవీ సిబ్బంది అంతా కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు అనేవి చేపడుతూ ఉన్నారు. మరొక 24 గంటల పాటు ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం 4 నౌకలతో పాటు 3 చాపర్లతో ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఏదైతే గంగవరానికి దక్షిణాన 8 నాటికళ్ల మైలు దూరంలో ఈ ప్రమాదం జరిగిందంటే ఏదైతే ప్రాణాలతో బయటపడ్డ కర్రి చిన్న చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో సైతం కూడా వాళ్ళంతా కూడా చర్యలు అనేవి గాలింపు చర్యలు అనేవి చేపట్టారు. అయినప్పటికీ కూడా వారి ఆచూకీ అనేది లభ్యం కాలేదు. మరొక వైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఈ వాయుగుండ ప్రభావంతో ప్రతికూల వాతావరణం అనేది ఏర్పడింది. అలలు సైతం కూడా చాలా ఉవ్వెత్తిన ఎగసిపడుతూ ఉన్నాయి. ఈ ఎగసిపడుతూ ఉన్న నేపథ్యంలో ఈ సెర్చ్ ఆపరేషన్ కి సైతం కూడా ఆటంకం ఏర్పడింది. అయితే ఈ రోజు పూర్తిగా ఈ సెర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగిస్తారు. అప్పటికీ కూడా వారి ఆచూకీ గనక లభించకపోయినట్లయితే గనక మిస్సింగ్ కేసు అనేది నమోదు చేసే అవకాశం ఉందన్నట్లు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే దీనికి ఈ ఏదైతే జూలై 1వ తేదీన వీళ్ళంతా కూడా అంటే వెళ్లడం జరిగింది, వేటకు వెళ్లారు. తిరిగి వస్తూ ఉన్న సమయంలో వారందరికీ ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడినటువంటి బోటు ఓనర్ ఎవరైతే ఉన్నారో చిన్న అతన్ని సైతం కూడా రెస్క్యూ చేశారు. ఏదైతే చైనా షిప్ కార్గో షిప్ ఏదైతే ఉందో దాని ద్వారా వారికి లైఫ్ జాకెట్ అనేది అందించడం జరిగింది. ఆ చిన్నకి తను ఆ లైఫ్ జాకెట్ అందుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రాణాలతో బయటపడిన అతను నిన్న నేవీ హెలికాప్టర్ల ద్వారా అతన్ని ఆ కార్గో షిప్ నుంచి తీసుకురావడం జరిగింది. వైద్య పరీక్షలు నిమిత్తం అతను
విశాఖలోని కిమ్స్ హాస్పిటల్లో వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు. అయితే ఈ వైద్య పరీక్షలకు సంబంధించి తాను ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు అయితే తెలపడం జరిగింది. అయితే ఈ క్రమంలో చికిత్స పొందుతున్నటువంటి కారే చిన్నాను తోటి మత్స్యకారులతో పాటు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ సైతం కూడా పరామర్శించారు. అయితే ఆ ప్రమాదానికి సంబంధించి చిన్న సైతం కూడా చెప్తూ ఉన్నాడు, ఏదైతే 1వ తేదీన మేము వేట ముగించుకొని 3వ తేదీన వచ్చే సమయంలో ఒక్కసారిగా రాకాసి అలా తమ బోటును ఢీకొట్టడంతో ఒక్కసారిగా బోట్ అనేది తిరగబడిపోయింది. ఆ సమయంలో ఒక వ్యక్తి సముద్రంలో కెరటాల దాటికి వెళ్లిపోయాడని చెప్తూ ఉన్నాడు. మరొక ఈ 6 మాత్రం సైతం కూడా ఆ బోటు పైనే నిలబడి ప్రాణాలను రక్షించుకునేందుకైతే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ఆ బోటు దాదాపుగా కొన్ని గంటల పాటు ఉన్న తర్వాత అది సైతం కూడా సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభించింది. ఆ నేపథ్యంలో వారంతా 6 సైతం కూడా ప్రాణాలను కాపాడుకునేందుకైతే ఈదాలని భావించారు. ఈ సమయంలో సముద్రంలో ఈదుకుంటూ వాళ్ళు ప్రాణాలను రక్షించుకునేందుకు సముద్రంలో ఈదే ప్రయత్నం అయితే చేశారు. తెల్లవారుజామున ఒక చైనా కార్గో షిప్ కనిపించడంతో అటువైపుగా ఈదుకుంటూ వెళ్లారు ఈ 6 సైతం కూడా. ఆ సమయంలో వారిని కాపాడనంటూ కేకలు వేసిన సమయంలో ఈ చైనా కార్గో షిప్ వారికి ఈ లైఫ్ జాకెట్ ను అయితే అందించడం జరిగింది. ఆ లైఫ్ జాకెట్ ను అందించిన సమయంలో లంగర్ ఉన్నటువంటి చైన్ ను పట్టుకొని ఈ కారే చిన్న అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వారు ఆచూకీ అయితే ఇంకా లభ్యం కాలేదు. మొత్తం మీద ఈ మిస్ అయిన 6 ఆచూకీ కోసం అయితే ముమ్మరంగా ప్రస్తుతానికి గాలింపు చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు కారే చిన్నకైతే చికిత్స అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లయితే వైద్యులు అయితే తెలిపారు. అయితే ఈ 6 ఆచూకీ కోసం కుటుంబ సభ్యులంతా కూడా ఏదైతే ఫిషింగ్ హార్బర్ వద్ద ఎదురు చూస్తూ ఉన్నారు, తమ వారి ఆచూకీ తెలపాలంటూ కూడా అధికారులను కూడా నిన్నటి నుంచి కూడా అడుగుతూ ఉన్నారు. అయితే ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా వారి ఆచూకీని తెలుపుతామంటూ కూడా అధికారులు వారికి చెప్పడం జరిగింది. మరొక వైపు కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనలోనే ఉన్నారు, కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. వేటకు వెళ్లిన వారు సాయంత్రం కల్లా తిరిగి వస్తారని చెప్పి ఇంకా రాకపోవడంతో వాళ్ళంతా కూడా విలపిస్తూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. ఏదేమైనప్పటికీ ఏదైతే గల్లంతైన మత్స్యకారుల కోసం ప్రస్తుతానికైతే సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. 24 గంటల తర్వాత సర్చ్ ఆపరేషన్ కొనసాగించి ఆ తరువాత ఒకవేళ దొరకకపోయినట్లయితే గనక వారికి మిస్సింగ్ కేసు అనేది నమోదు చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఏదైతే వీళ్ళు స్పెసిఫిక్ గా చెప్తున్నటువంటి గంగవరం దక్షిణాన వీరు 10 నాటికళ్ల మైళ్ళ దూరంలో ఈ పడవ బోల్తా పడిందని చెప్తూ ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ఇటు గంగవరం గాని అప్పికొండ ప్రాంతాలు అటు ప్రాంతాలన్నీ కూడా రాళ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ రాళ్ల దగ్గర అక్కడ ఏమన్నా ఉండిపోయి ఉంటారా అనే కోణంలో కూడా అక్కడ సర్చ్ ఆపరేషన్ అనేది కొనసాగుతూ ఉంది. ఏదైనప్పటికీ వీరి ఆచూకీ కోసం అయితే 1000 కళ్లతో అక్కడ ఉన్న మత్స్యకార కుటుంబాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. మరొక వైపు ఈ సర్చ్ ఆపరేషన్ కు చాలా కీలకంగా మారింది. సమన్వయంతో ఇటు నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు సైతం కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా వారి ఆచూకీ కనుగొనేందుకు మొత్తం అంతా కూడా ఇటు 4 నౌకలతో పాటు చాపర్లతో విస్తృతంగా గాలిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇప్పటికీ 3 రోజులు అవుతూ ఉంది. అయినప్పటికీ కూడా వారి ఆచూకీ అనేది దొరకలేదు. ఈ రోజు వారి సర్చ్ ఆపరేషన్ అనేది ముగిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 72 గంటల పాటు ఏదైనా గానీ సముద్రంలో గల్లంతైతే 72 గంటల పాటు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్పారు. ఆ సమయంలో సర్చ్ ఆపరేషన్ లో దొరకపోయినట్లయితే ఈ మిస్సింగ్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు పూర్తిగా ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగిన తర్వాత వారి ఆచూకీ కనుగొనవా లేకపోతే సర్చ్ ఆపరేషన్ నిలిపివేయడం అనేది జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.